మా ఏం చేస్తున్నావు? పీతలు క్లీన్ చేస్తున్నామా. ఇది చేస్తున్నావు నువ్వా? క్లీన్ చేసి ఇస్తా, మమ్మీ వండుద్ది. అయ్యి మా అమ్మ క్లీన్ చేసి ఇచ్చేసిందండి. ముందుగా దీంట్లో ఆయిల్, పసుపు, ఉప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గబెట్టుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. ఇది కొంచెంసేపు బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అది కొంచెం స్కిప్ అయిపోయిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది చేసింది. బాగా మిక్స్ చేసుకొని మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాల జీలకర్ర పౌడర్ అండి, నేను ఎప్పుడు ఈ నాన్ వెజ్కి అంతా ఇదే వాడుతూ ఉంటాను. ఒక 2 స్పూన్లు ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి మగ్గనివ్వాలండి. స్లో ఫ్లేమ్ మీద పెట్టాలి. మా పిల్లలు ఇది చాలా ఇష్టంగా తింటుంటారండి. మా బాబు అయితే అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, వారానికి ఒకసారన్నా నేను చేసి పెడుతూ ఉంటాను. మా పాప అయితే అసలు అడగదండి, అందుకే చాలా లావుగుంటది. చేశాక ఇష్టంగానే తింటావు కదా నాన్న. ఈలోపు మనం మిరియాల పొడి ప్రిపేర్ చేసుకుందామండి. జెస్సి పాప, అక్కడ మిరియాలు ఉంటాయి, తీసుకురామ్మా. అక్కడ ర్యాక్లో ఉంటాయి చూడు. ఇవి మిరియాలా? మిరియాలు కాదు నాన్న, ఇవి ధనియాలు అంటారు. ఇటు నల్లగా ఉంటాయి చూడు మిరియాలు, తీసుకురా. వద్దొద్దులే నాన్న, మిరియాలు పొడి ఉందేమో చూస్తాను, కొంచెం సరిపోతుంది. మిరియాల పొడి కొంచెం ఉందండి, సరిపోతుంది. లైట్గా వేసుకుంటే బాగుంటుంది. మిరియాల పొడి ఎందుకు మా? మిరియాల పొడి వేస్తే కొంచెం నీసు వాసన రాకుండా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద మగ్గబెట్టుకోవాలండి. తర్వాత మూత తీసి కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గ్రేవీ కూడా అన్నంలో కలుపుకొని తినచ్చు, బాగుంటుంది. ఇది బాగా మగ్గిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా ఇందులో యాడ్ చేసుకొని అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. దీనికి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ పడదండి. చాలా తక్కువ వాటర్తోనే అయిపోతుంది. ఈ టమాటా కూడా బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని తీసేసి అంత మగ్గిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసినప్పుడు ఇంకా మంచి స్మెల్ వస్తుంది చూడు. కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం లేకుండా మీరు కొంచెం ఇష్టంగా తింటారనమాట. ఒకవేళ స్పైసీగా ఉన్నా కూడా కొబ్బరి పొడి అనేది మనకి సెట్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనం లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి. కాబట్టి కొబ్బరి పొడి కూడా లాస్ట్లోనే ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర తర్వాత వేసుకోవాలి లాస్ట్కి. లాస్ట్లో వేసుకోవచ్చు, కొత్తిమీరతో పాటు అయినా వేసుకోవచ్చు. ఫైనల్గా ఇలా బాగా కలిపెట్టేసేసి కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ ఉంచేసి తీసేసుకోవచ్చండి. ఇంకా అంతే, ఎండ్రకాయ కూర రెడీ. ఎండ్రకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. నేను లాస్ట్లో కొంచెం చెక్క మొగ్గ పొడి కూడా యాడ్ చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.